వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ప్రకటన వచ్చిన దగ్గర నుంచి రెండు పార్టీల కార్యకర్తలు, క్యాడర్, అభిమానులు మొత్తం అందరిలో కూడా ఒక రకమైనటువంటి వాగ్వివాదం చోటు చేసుకుంటూ వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ జైలుకి వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన వెంటనే అది కూడా అమావాస్య రోజు ప్రకటన చేశారు. పొత్తులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయి అని చెప్పి మాట్లాడారు అని కొంతమంది వితండవాదులు మాట్లాడితే, ఇంకొంతమంది పొత్తు ఎలా పెట్టుకుంటారు, అసలు పొత్తు పెట్టుకుంటే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణే, ముఖ్యమంత్రి సీట్ ఇస్తే మాత్రమే పొత్తులోకి వెళ్తాము అని చెప్పి జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు. అసలు జనసేన ఓట్ షేర్ ఎంత ఉంది, ఎన్ని సీట్లు గతంలో గెలిచారు, ఏ రకంగా ముఖ్యమంత్రి పదవికి ఆయన్ని తీసుకోవాలి పరిగణలోకి, వాళ్ళు అడిగిన సీట్లన్నీ ఇవ్వాలా అంటూ తెలుగుదేశం పార్టీ అభిమానులు కొంతమంది చర్చలు చేశారు. కొంత డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నమే చేశారు. సో పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా ముందు నుంచి కూడా చెప్తూ వచ్చారు, రాష్ట్ర విస్తృత అభివృద్ధి, రాష్ట్ర విస్తృత ప్రయోజనాలు, ప్రజల సంక్షేమం, ప్రజల భద్రత, భవిష్యత్తు, వీటిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే పొత్తులోకి వెళ్తున్నాము. మీరు అడగడంలో తప్పు లేదు. ముఖ్యమంత్రిగా నన్ను చూడడం మీకు అభిమానం, ఒప్పుకుంటాను. కానీ మనం ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలి కదా. ఒకవేళ గత ఎన్నికల్లో ఒక 30 నుంచి 35 సీట్లు మనం గెలిచి ఉంటే ఖచ్చితంగా డిమాండ్ నేను పెట్టుండేవాడిని. 35 పక్కన పెట్టండి, నేను 2 చోట్ల పోటీ చేస్తే రెండిట్లోనూ నన్ను ఓడించారు, ఎక్కడ గెలవలేకపోయాము, ఏ విధంగా అడుగుతాం వెళ్ళి? భవిష్యత్ అనేది ఒకటి ఉంటుంది, దానికి అనుగుణంగా మనం మార్గనిర్దేశం చేసుకుంటూ వెళ్ళాలి అని అరటిపండు వచ్చినట్టుగా కార్యకర్తలకి, నేతలకి, అందరికీ దిశానిర్దేశం చేస్తూ వస్తే, ఇంకా ఇప్పటికీ కొంతమంది జనసేనకు సంబంధించినటువంటి నేతలు, కురువృద్ధులు, కోవర్ట్లుగా ముద్రపడేటువంటి వాళ్ళు అందరూ లేఖాస్త్రాలు సంధిస్తూ ఇతరత్ర ఉన్నటువంటి కార్యక్రమాలు చేపడుతూ, మరి ఎవరు వెనక ఉండి చేయిస్తున్నారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్కి మాత్రం తీవ్ర ఆగ్రహం తెప్పించారు. దాంతో చాలా క్లియర్ కట్ వార్నింగ్ అనేది ఆయన ఇవ్వడం జరిగింది. మీ భావోద్వేగాలు కానీ, మీ ఆలోచనలు కానీ నా కార్యదర్శితోటి పంచుకోండి, ఆయన దృష్టికి తీసుకురండి, మొత్తం అన్ని పరిగణలోకి తీసుకుంటాం, అంతే తప్ప ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో ఉన్న పొత్తుకి సంబంధించి పొత్తుకి డ్యామేజ్ అయ్యేలాగా, అంటే దీని మీద ఎవరు మాట్లాడినా ప్రజలు గమనిస్తూ ఉంటారు. అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి అవే ఆయుధాలు అవుతాయి, మనం ఇలా మాట్లాడుతున్నాం అనేది. దానివల్ల ప్రజలు ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, అది చీలింది అంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. సో దానికి తగ్గట్టుగా మీరు ఉండాలి తప్ప పొత్తుకి విఘాతం కలిగించేలాగా, పొత్తు ధర్మాన్ని మీరేలాగా ఎవరు మాట్లాడినా కూడా ఉపేక్షించేది లేదు అని చాలా స్పష్టతనిచ్చారు. భావోద్వేగ ప్రకటనలు ఏవి చేయొద్దు, జనహితానికి, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి జనసేన పార్టీ ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది. విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ఏపీ సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం మాత్రమే పొత్తుల దిశగా ముందుకు వెళుతున్నాము. ఆ ప్రకారమే మొత్తం అన్ని ముందుకు నడుస్తున్నాయి తప్ప ఇంకొకటి కాదు. సీట్ల సర్దుబాటు గురించి నేను చూసుకుంటాను అని గతంలోనే చాలా క్లియర్ గా చెప్పినా సరే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తోటి తెలుగుదేశం పార్టీ మొత్తం డీలా పడిపోయింది, వాళ్ళ మానసిక స్థైర్యం తగ్గిపోయింది, అసలు ఎన్నికలకు వెళ్తామా లేదా, అసలు పార్టీ ఉంటుందా లేదా అనేటువంటి ఒక పరిస్థితిలో వాళ్ళు దిగజారిపోతే వాళ్ళని లేపడానికి పవన్ కళ్యాణే మొత్తం అంతా తన భుజస్కంధాల మీద వేసుకొని ఆయన పెద్ద దిక్కుగా నిలబడి పార్టీని నిలబెట్టారు, అప్పుడే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కాస్త ముందుకు రావడం జరిగింది అంటూ కొంతమంది మాట్లాడారు. వార్నింగ్ అక్కడికి కూడా వెళ్ళింది, మాట్లాడొద్దు అని. అక్కడికి అయిన తర్వాత హర్రామ్ జోగయ్య గారు చాలా సీనియర్, అంటే మరి ఇప్పటికి ఆయనకి రిటైర్మెంట్ తీసుకునేటువంటి వయసులో ఇటువంటి కార్యాచరణలు ఎందుకో నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్కి ప్రజలకి ఒక మెసేజ్ ఇచ్చేలాగా, నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాగా లేఖాస్త్రాలు రాయడం, మీరు 50 సీట్లు అడగాల్సిందే, 70 సీట్లు అడగాల్సిందే, ఇలా చేయాల్సిందే, అలా చేయాల్సిందే అని ఉచిత సలహాలు ఇస్తూ వస్తున్నారు ఆయన. ఏ ప్రకారంగా? కుల సమీకరణ పరంగాన? ఇవి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కులం ఒకటే రాజకీయాలు చేస్తుందా? నాకు తెలియక అడుగుతా. కులం మాత్రమే రాజకీయాలు చేస్తుందా? సీఎం కూర్చునే కుర్చీకి ఏ కులం ఉంది? ఆ కుర్చీని చేసిన వాళ్ళ కులం ఏంటి? ఆ కుర్చీ చేసినటువంటి చెక్క ఏ కులం నుంచి వచ్చింది? పోనీ ఆ ఇనుము ఏ కులం నుంచి వచ్చింది? ఇవి అడిగితే కోరి పిచ్చోడా, ఏ లోకంలో ఉన్నవాడు అడుగుతారు, అంతే కదా. సో అటువంటి పెద్దలు కూడా ఇలా లేఖాస్త్రాలు సంధిస్తూ ఇలా ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు వస్తున్నారు అంటే దాన్ని విడదీయడమే లక్ష్యంగా ఎంతవరకు చేయడం సమంజసం అనేది తెలియట్లేదు. సో దాని మీద
దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా కాస్త మనస్తాపం చెంది ఇంకా సీరియస్ గా చెప్పకపోతే బాగుండదు అనేటువంటి ఒక రీతిలో ఈ మెసేజ్ ఏమైనా పంపించారేమో. ప్రస్తుతం పొత్తులకి సంబంధించినటువంటి చర్చలు కొనసాగుతున్న ఈ దశలో జనసేన పార్టీ నేతలు భావోద్వేగాలతో ఎటువంటి వ్యాఖ్యానాలు చేయొద్దు. అండ్ ఇది కేవలం పవన్ కళ్యాణ్ జనసేన నేతలకి మాత్రమే చెప్పారు అనుకుంటే పొరపాటు. ఇది తెలుగుదేశం పార్టీ నేతలకి, అందులో ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా మీరు కూడా ఇటువంటిది చెప్పండి. మన పొత్తుకి విఘాతం కలిగించేలా ఎవరు మాట్లాడొద్దు అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టే, లేదు డైరెక్ట్ గా చెప్పారని అనుకోవచ్చు. ఎవరైతే పొత్తుకు సంబంధించి ఇష్టారీతిని వాగుతున్నారో పార్టీలో ఉండి వాళ్ళకి ఇది ఒక స్ట్రైట్ వార్నింగ్ అని చెప్పొచ్చు. రెండు తరఫుల నుంచి కూడా తనే ఒక స్టెప్ తీసుకొని. ఇన్ఫాక్ట్ నారా లోకేష్ కూడా దానికి సంబంధించి ముందే చెప్పారు, పొత్తులకు వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు అని. అయినప్పటికీ కొంతమంది, అది భావోద్వేగం అనేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది నోటి దురద అనుకోవచ్చు, వెనకాల నుండి ఎవరన్నా చేయిస్తున్నారేమో అన్న అనుమానాలు కూడా కలగచ్చు. అది వాళ్ళకే నష్టం అవుతుంది తప్ప ఇంకొకటి కానే కాదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు పొత్తుకి విఘాతం కలిగించాలని ఎవరు ప్రయత్నించినా వారిని ప్రజలు గమనించకమానరు. ప్రజలు ఒక స్థిరత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ఒక ప్రకటనని పవన్ కళ్యాణ్ రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రజలైతే క్లారిటీగా ఉన్నారు. అభిమానుల పేరుతోటి ఏం చేసుకుంటారు ఏంటి అనేది ఇక మీ ఇష్టం అనుకోవడానికి లేదు. ఇది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించినటువంటి అంశం మీద ఇద్దరు అగ్రనాయకులు ఈ రకమైనటువంటి అలయన్స్ కి తెరతీశారు. రాష్ట్ర ప్రయోజనాలకి, దీనివల్ల వ్యక్తిగతంగా వాళ్ళకి ఏం ప్రయోజనాలు వస్తాయి? ఇద్దరికి వ్యక్తిగతంగా ఏమొస్తుంది? వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి కరిష్మా డిఫరెంట్, ఆయనకు ఉన్నటువంటి ఫేమ్ డిఫరెంట్. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అనేటువంటి ఒక టైటిల్ చాలు. ఆంధ్ర రాష్ట్రమే కాదు, యావత్ దేశం, ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. వ్యక్తిగతంగా అంతకుమించి ఏం కావాలో వాళ్ళకి ఆస్తులు లేవా? అన్నీ ఉన్నాయి. కేవలం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే ఇది చేస్తున్నారు తప్ప ఇంకొకటి కానే కాదు అనేది వాళ్ళు గుర్తిరగాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి సూచన. మరి కట్టు దాటతారా, కట్టుబడి ఉంటారా? ఇక వాళ్ళని నిర్ణయించుకోవాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.